హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో వీడియో చేసే ముందు ఈరోజు మ్యాచ్ ఉంది కదా. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరు గెలవబోతున్నారో నేను వీడియో ఎండ్లో ఖచ్చితంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉన్న పళంగా స్టాక్ మార్కెట్ కుప్పగూలుతుందా? ఆ విషయాల గురించి చూద్దాం. ఈరోజు మార్కెట్ ఎందుకని లోయర్ లెవెల్లో ఓపెన్ అయింది, అలాగే రికవరీ వచ్చింది, ఇది నిలబడుతుందా? ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి? ఆ విషయాల గురించి చూద్దాం. జేఎస్డబ్ల్యూ స్టీల్కి సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం. బంధన్ బ్యాంక్కి సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం. అలాగే ఐఆర్ఎఫ్సికి సంబంధించిన మనకి రిజల్ట్స్ అప్డేటు, ఓఎన్జీసీకి సంబంధించిన రిజల్ట్స్ అప్డేటు, అలాగే వెల్స్పన్కి సంబంధించిన రిజల్ట్స్ అప్డేటు, అపోలో పైప్స్ వీటికి సంబంధించిన రిజల్ట్స్ అప్డేటు, ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా సింపుల్గా వీడియోని ఎండ్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి చూసే ముందు ఈరోజు చూస్తే గ్లోబల్ క్యూస్ మొత్తం కూడా రెడ్లో ఉన్నాయి. మన మార్కెట్ అంటే మన నిఫ్టీ కూడా డౌన్లోనే ఓపెన్ అయింది. ఒకసారి మనం నిఫ్టీ యొక్క చార్ట్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హ్యూజ్ గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయింది. కానీ ఓపెన్ అయిన తర్వాత మంచి రికవరీ అనేది వచ్చింది. ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయిందనమాట. చూడండి, ఈ క్యాండిల్ యొక్క ఇంటెన్షన్ ఏం చూపిస్తుంది అని అంటే కరెంట్ అప్ ట్రెండ్లో ఉంది కదా, అది కంటిన్యూ అవుతుంది అనేది చూపిస్తుంది అనమాట. కాబట్టి ఉన్న పళంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలాలి అని అంటే ఏదైనా ఎక్స్టర్నల్ న్యూస్ అప్డేట్ రావాలి. అది ఎక్స్టర్నల్గా న్యూస్ అప్డేట్ అంటే అది డైనమిక్గా వస్తుంది. రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, రాకపోవచ్చు కూడా కదా. మామూలుగా వచ్చే నార్మల్ ఫాల్స్కి అంటే గ్లోబల్ క్యూస్లో ఉన్న డిప్కి మార్కెట్ ఇలా లోయర్ లెవెల్ నుంచి రికవర్ అవ్వడం అనేది మార్కెట్ యొక్క స్ట్రెంత్నే చూపిస్తుంది అని చెప్పచ్చు. ఏదైతే మనం డే బిఫోర్ ఎస్టర్డే వీడియోలో అనుకున్నామో ఆల్ టైమ్ హై వైపు వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం కదా. కాబట్టి మార్కెట్ ఏంటంటే త్వరలో సూనర్ నేను ఈ వీకే అని చెప్పలేదు లాస్ట్ వీడియోలో కూడా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏంటంటే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది, అందులో డౌటే లేదు. మధ్యలో ఏదైనా డైనమిక్గా రన్నింగ్ లేదన్న ప్రాబ్లం వచ్చింది, ఎక్స్టర్నల్ బ్యాడ్ న్యూస్ ఏదో వచ్చింది, మార్కెట్లో బ్రాడ్ వ్యూ మారిపోయింది. అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక మీకు వీడియో ద్వారా కానీ లైవ్ మార్కెట్ రన్నింగ్లో చూస్తూ ఉంటే లైవ్లో టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మీకు అప్డేట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అప్పటిదాకా బై అండ్ డిప్స్ అని చెప్తాను నిఫ్టీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే బై అండ్ డిప్సే. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ హయ్యర్ లెవెల్లో ఉంది కాబట్టి టార్గెట్స్ మనం అనుకున్నంత స్పీడ్గా అలాగే ఎక్కువ టార్గెట్ల కోసం ట్రై చేయడం అట్లాంటివి ఇబ్బందులు తీసుకొస్తాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ యొక్క వాల్యుయేషన్ ఎక్కువ ఉంది. అయితే లోక్సభ ఎలక్షన్స్ అలాగే స్పెక్యులేషన్ కూడా ఏంటంటే మేజర్ సర్వేలు చూసాం కూడా. స్పెక్యులేషన్ కూడా ఏంటంటే కరెంట్ గవర్నమెంటే వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి కదా, బొటాబుటీగా అయినా. అంటే సెంట్రల్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ చేసుకొని మార్కెట్ కూడా ఏంటంటే స్టేబుల్గానే ఉంది. అలాగే మరి జూన్ 4th రిజల్ట్స్ ఎలా ఉంటాయి అవి ఏంటి చూడాలి అని అంటే మనం జూన్ 1st ఎగ్జిట్ పోల్కే రియాక్ట్ అవుతుంది. జూన్ 4th కన్నా కూడా జూన్ 1st వచ్చే ఎగ్జిట్ పోల్కే మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది. అప్పుడు కూడా మనం ఏంటంటే ఆ ఎర్లియర్ డేస్ ముందు మార్కెట్ యొక్క ట్రెండ్ చూసి ఫర్దర్గా ఏంటంటే టార్గెట్స్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్తాను. ప్రస్తుతానికి అయితే అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి స్టిల్ అప్ ట్రెండే కొనసాగుతుంది. కాకపోతే మనం అనుకున్నంత స్పీడ్గా వెళ్ళకపోవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రిజల్ట్స్లో భాగంగా రిజల్ట్స్ చూసి దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. చూడండి, అపోలో పైప్స్ యొక్క Q4 అప్డేట్ ఎలా ఉంది అని చూస్తే రెవెన్యూలో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2.4% డ్రాప్ కనిపిస్తుంది. ప్యాట్లో 56.7% డ్రాప్ కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే వెల్స్పన్కి సంబంధించి ప్యాడ్ చూస్తే 45% డిప్ ఉంది, రెవెన్యూ 2.8% డిప్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తాను. అయితే మార్జిన్ అయితే పెరిగింది. చూడండి, అలాగే ఓఎన్జీసీకి సంబంధించి ఆపరేటింగ్ రెవెన్యూ 1.6% పెరిగింది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్యాడ్ చూస్తే 125% పెరిగిందనమాట. అయితే ఎనర్జీ స్టాక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే క్రూడ్ వోల్టాలిటీ వల్ల ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్లు హెవీగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్కి సంబంధించి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. రిజల్ట్స్ సంతృప్తికరంగా లేవు. కాకపోతే
సో ఈ సెక్టారే అంతే అని చెప్పాను కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే సెక్టార్ ఇది కాదు. సో జేఎస్డబ్ల్యూ గురించి చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 650కి డిప్ అవుతుంది అని చెప్పి అండర్ వెయిట్ ఇస్తున్నారనమాట. సో అండర్ వెయిట్ అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇది అండర్ పర్ఫామ్ చేస్తుంది అని, లేదా రిమైనింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే అండర్ పర్ఫామ్ చేస్తుంది అని. చూడండి, లోయర్ కోకింగ్ కోల్ కాస్ట్ షుడ్ డ్రైవ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ ఇన్ Q1 అని చెప్తున్నారు. సో అలాగే డోంట్ సీ ఎనీ మెటీరియల్ ఎక్స్పాన్షన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25 అని చెప్తున్నారు. ఈ 2 పాయింట్స్ని కీలకంగా మనకి వాళ్ళు చూసుకొని, అట్లాగే ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్ అనేది ఎలక్షన్ తర్వాత పికప్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంచనాలో ఉన్నారు. చైనా నుంచి ఇంపోర్ట్స్ అనేవి రిమైనింగ్ రిస్క్ అని చెప్తున్నారు. ఈ పాయింట్స్ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు అండర్ వెయిట్ ఇస్తా టార్గెట్ని 650కి కుదించారు. ఆ విషయం మనం చూడొచ్చు. అది మోర్గాన్ స్టాన్లీ వాళ్ళ వ్యూ జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద అలా చూడండి అని చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి కోటక్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, సో బంధన్ బ్యాంక్ సంబంధించి టార్గెట్గా 250 ఇస్తున్నారనమాట. సో స్టీప్ డిక్లైన్ ఇన్ Q4 ఎర్నింగ్స్. Q4లో మనకి డిక్లైన్ కనిపించిన డిక్లైన్ ఎందుకు అని అంటే ప్రావిజన్స్ ఎక్కువ చేయడం వల్ల. సో ప్రావిజన్స్ అంటే ఏంటి అని అంటే, సో ఎన్పిఎస్ ఉంటే, అంటే ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్, 3 మంత్స్కి పైగా రికవర్ అవ్వని లోన్ అమౌంట్స్ ఉంటే వాటిని బ్యాడ్ లోన్స్ అంటాం కదా, వాటిని ఎన్పిఏ అంటారు. సో అవి రికవర్ అవ్వకపోతే మరి ఇబ్బంది కదా, అందుకని 3 మంత్స్కి పైగా రికవర్ అవ్వని లోన్ అమౌంట్ తాలూకా ఏంటంటే, సో రికవర్ అవ్వకపోతే సేఫ్టీ సైడ్ ఏంటంటే బ్యాంక్స్ ప్రావిజన్స్ చేసి చూపిస్తాయి అనమాట. వాళ్ళు ప్రావిజన్స్ చేసినప్పుడు ప్రాఫిట్లు తగ్గిపోతాయి కదా, మరి ఎక్కువ ప్రావిజన్స్ చేస్తే ప్రాఫిట్లు తగ్గిపోతాయి. కానీ మరి ఎందుకని వీళ్ళు టార్గెట్ 250 ఇస్తున్నారంటే, వాళ్ళు ప్రావిజన్ చేశారు, ఆ ప్రావిజన్స్ అదే వాళ్ళు ప్రావిజన్స్ చేశారు, ఆ ప్రావిజన్స్తో ఎన్పిఎస్ ఉన్నాయి కదా క్లియర్ అయిపోతే ఇక నుంచి బ్యాంక్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో వీళ్ళ అంచనా అనమాట, కొటక వాళ్ళ అంచనా. సో దాన్ని బేస్ చేసుకుని టార్గెట్ని 250గా ఇచ్చారు. ఈ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత ఐఆర్ఎఫ్సికి సంబంధించి రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4.5%, నెట్ ప్రాఫిట్ ఏమో 33.6% పెరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. చూసే ముందు సో మన ఛానల్ నచ్చితే కనుక, వీడియో థింగ్స్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని చెప్తాను. సో అట్లాగే ఏంటంటే మనకి ఇక్కడ డీమ్యాట్ గ్రూప్ ఉంది, ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దీని ద్వారా జాయిన్ అవ్వచ్చు. అలాగే డీమ్యాట్ గ్రూప్ ఉంది. సో జెరోదా కానీ ఏంజల్ కానీ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు క్రియేట్ చేసిన ఐడిని ఈ కింద నెంబర్కి, మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూస్తారు. చూడండి బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ కూడా బాగానే ఉంది, కానీ సో నిఫ్టీ అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. సో కమింగ్ డేస్లో స్లోగా అయినా సరే 48,880కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇట్లాంటి సమయాల్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు, అగ్రెసివ్గా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆచితూచి ట్రేడ్ చేసుకోవాల్సిన సమయంగా నేను చెప్తాను. సో అట్లాగే మరి ఎవరు గెలుస్తారు అని అంటే, సో నేనైతే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీమ్ ఎవరు గెలుస్తారని కనుకన్నా ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ని అక్కడ మ్యాచ్కున్న మూమెంట్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. సో అలాగే ఏంటంటే ఇది అంటే మ్యాచ్లు ఒకప్పుడు అంటే ఐపీఎల్లో అవన్నీ ఎక్కువ కూడా ఖాళీ ఉండేది కాబట్టి సమయం చూడటం అనేది ఎక్కువ ఉండేది. కానీ ఆ రీసెంట్ ఇయర్స్లో నేను చూడటం కూడా చాలా తక్కువే అనమాట. సో హోప్ఫుల్లీ ఏంటంటే సో ఎస్ఆర్హెచ్ అంటే టీంకున్న బలాలు వాటిని బేస్ చేసుకొని ఎస్ఆర్హెచ్ గెలవచ్చు అనేది నా అంచనా. మేబీ అవ్వకపోవచ్చు కూడా. సో కాకపోతే ఏంటంటే ఎవరు గెలిచినా ఓకే, నాకు ఏంటంటే బ్యాటింగ్ కొడుతున్నా, అక్కడ వికెట్లు పడుతున్నా, మ్యాచ్ మనకి చూడటానికి ఏంటి ఎగ్జైటింగ్గా ఉందా లేదా, అది చాలా ఇంపార్టెంట్గా భావిస్తాను. చప్పగా వెళ్ళి వన్ సైడ్ అయ్యి మన ఫేవరెట్ అనుకొని ఒక టీం అనుకొని వాళ్ళు గెలిచినా కూడా అది మనకి నిజమైన హ్యాపీనెస్ అయితే ఇవ్వదు అనేది నా ఫీలింగ్ అనమాట. సో కాబట్టి మీరేదో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి సింపుల్ వీడియో. సో రేపటి వీడియోలో కలుద్దాం. సో మనం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.